హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం స్వీట్ కార్న్తో 3 రకాల చాట్లు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. వెజ్ స్వీట్ కార్న్, మసాలా కార్న్, ఇంకా నార్మల్ కార్న్ అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. కుక్కర్ తీసుకోవాలండి. దీనిలో ఇప్పుడు 2 ప్యాకెట్ల స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. శుభ్రంగా అయితే స్వీట్ కార్న్ని కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాక దీనిలో 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి, కలర్ఫుల్గా ఉండడానికి అనమాట. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చేసాక మూత తీసి చూద్దాం. చూసారు కదా, స్వీట్ కార్న్ ఉడికిపోయింది. ఎక్స్ట్రా వాటర్ అంతా వంపేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ అంతా వంపేసుకున్నాక దీనిపైన 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని కడుక్కోవడం వల్ల మనకి పసుపు వాసన అనేది పోతుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని 3 భాగాలుగా సెపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే కార్న్ మనం ఏ కార్న్ ప్రిపేర్ చేసుకున్నా స్వీట్ కార్న్ అనేది వేడిగానే ఉండాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా 3 భాగాలుగా స్వీట్ కార్న్ని సెపరేట్ చేసుకోవాలండి. 3 బౌల్లోకి నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా వెజ్ కార్న్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా ముక్కలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అంతా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆయిల్ వేయడం వల్ల మనకి స్వీట్ కార్న్కి మనం వేసిన మసాలాలన్నీ చాలా పర్ఫెక్ట్గా పట్టేస్తాయి అన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని అంతా ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుంటే మనకి వెజ్ కార్న్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మసాలా కార్న్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని చాట్ మసాలా వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే మనకి మసాలా కార్న్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, మసాలా కార్న్ రెడీ అయిపోయిందండి. ఇందులో ఉప్పు వేసాం కాబట్టి ఇలాగే తినేస్తే మనకి నార్మల్ కార్న్ అనమాట. 3 రకాలుగా మనం స్వీట్ కార్న్తో చాట్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.